విత్తనాలు కలెక్ట్ చేశాను కానీ సెపరేట్ చేయడం అనేది చాలా పెద్ద తలకాయ పొడి వ్యవహారంలో ఉందండి. చిక్కుడుకాయలన్నీ నేను డివైడ్ చేసినప్పుడు సెపరేట్గా పెట్టుకున్నా. ఇప్పుడు అన్నీ ఒకే రకంగా కనిపిస్తున్నాయి. మొదలు పెట్టామండి, ఉదయం నుంచే చేస్తున్నాము. విత్తనాల అప్డేటు త్వరలో ఇస్తానండి అని చెప్తున్నాను కదా. ఇదిగోండి విత్తనాల అప్డేట్ ప్రస్తుతం ఎప్పుడండి, ఉదయం 10ంటికి మొదలుపెట్టాం. మా నాగమణి నేను 2 అవుతూ ఉంది. కనీసం ఒక 10% కూడా అయ్యిందని చెప్పలేనేమో నేను. ఇవన్నీ ఎక్కడికక్కడ పేర్లు రాసుకుని పెట్టుకుంటున్నా. దీనికి తోడు మొన్న వర్షానికి కొన్ని విత్తనాలు తడిసిపోయినాయండి. అవన్నీ తీసుకొచ్చి సెపరేట్ చేసి ఎండబెట్టడం ఇవన్నీ జరుగుతూ వస్తుంది. ఎందుకంటే వర్షానికి నేను వెంటనే తీసేసిన ఎంతో కొంత తేమ ఉంటుంది కదండి. అందుకని అవన్నీ పళ్ళాల్లో పెట్టి ఎండబెట్టడం. ఇక్కడేమో అన్ని విత్తనాలన్నీ తీసి ఎండబెట్టడం, వాటికి అవి ఏంటి పేర్లు రాసుకోవడం, ఇవన్నీ చాలా పెద్ద ప్రాసెస్ అండి. ఇదిగోండి ఇలాగా పేర్లు రాసుకుని పెట్టుకుంటున్నాను అనమాట. ఎంతవరకు జరుగుతుందో చూద్దాం. నేను కూడా ఎంతమందికి పంపించగలను, అది కూడా ఎలా పంపించాలి. ఇదివరకైతే ఫ్రీ సర్వీస్ చేయగలిగాను కానీ ఇప్పుడన్నీ కూడా కాస్ట్ పెరిగిపోయింది. ఇప్పుడు చేసే సర్వీస్ నాకు ఇప్పుడు హెల్ప్ చేసే వాళ్ళందరికీ నేను మళ్ళీ చూసుకోవాలి. ఇవన్నీ ఉంటాయి కదా. కొన్ని బీరకాయలు ఇంకా ఉన్నాయి లోపల కూడా, అలాగే బెండకాయలు, ఆనపకాయలు. చూద్దామండి ఎలా జరుగుతుందో వర్క్ ఏంటో. మన గార్డెన్ ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా ఎక్కువ విత్తనాలు గురించే కామెంట్స్ పెడుతూ ఉంటారండి. అందుకని ఏదో ఒక రకంగా పాపం వాళ్ళకి దొరకని విత్తనాలు నేను అందించాలి అన్నట్టుగా మొదలుపెట్టాను. ఈ సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ అయితే ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయగలిగాను కానీ అది కూడా నాకు చాలా భారం అనిపించింది. ఇప్పుడు ఇలాగ ఇవన్నీ తీయడం చేయడం కూడా నాకు కష్టంగానే ఉందండి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నేను ఇలా చేస్తానేమో అన్నది నాకే డౌట్గా ఉంది. చేయలేనేమో అనిపిస్తుంది. ప్రస్తుతం ఇదిగోండి ఇలా జరుగుతూ వస్తుంది పని. ఇంకా కొన్ని విత్తనాలు ఇక్కడ సంచుల్లో డబ్బాల్లోనూ ఉన్నాయి, అవి కూడా తీయాలి. భోజనం బ్రేక్ అయిపోయి మళ్ళీ మొదలు పెట్టామండి. మొత్తం ఈ సెపరేషను, తర్వాత ప్యాకింగ్స్, ఇవన్నీ ఎన్నాళ్ళు పడుతుందేమో చూడాలి. ఇదండి ప్రస్తుతానికి విత్తనాల అప్డేట్.